నేను తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనలేదు, కానీ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని నా పాత్ర వహించి 5 జైలుకు పోతే అందులో నేను ఒక్కడిని. 5 ఎవరు? కేసీఆర్ ఖమ్మం జైలుకి. ఖమ్మం జైలు అంటే నిరాహార దీక్షకు, అమర నిరాహార దీక్షలో పాల్గొన్న వ్యక్తులలో నేను ఒకరిని. కేసీఆర్, విజయరామారావు గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, మన హోమ్ మినిస్టర్ పనిచేసిన నాయన్ నరసింహారెడ్డి గారు, రాజయ్య, జయశంకర్ గారు కూడా రావాల్సి ఉండే, కానీ ఆయన పెద్ద మనిషి అని ఇడిచిపెట్టిండ్రు. అంటే సత్యాగ్రహంలో ఉంచుదురు, కానీ మమ్మల్ని ఇక్కడ కరీంనగర్ అలిగునూరు చౌరస్తాలని అరెస్ట్ చేసిండు కాబట్టి ఆయన పెద్ద మనిషి అని వదిలిపెట్టిండు. జయశంకర్ సాబు లేడు ఈ మధ్య, మన మధ్య నాయన్ నరసన్న లేడు మన మధ్య, ఇద్దరు లేరు. మేమిద్దరం పార్టీలో లేవు. ఎవరు? విజయరామారావు గారు లేరు, మీరు లేరు. ఒక్కడే ఒక పెద్ద మనిషి చాలా ఓల్డ్ ఏజ్ అయ్యిండు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఉన్నారు, ఆయనతోనే ఉన్నాడు. ఇక మాకుతో పాటు జైలుకి వచ్చిన ఆయన ఇవాళ ఫామ్ హౌస్లు ఉన్నాడు. ఇది మా పరిస్థితి, ఇదో మా పరిస్థితి. కానీ హద్దుల తెలంగాణ ఏర్పడ్డది, కానీ నిజమైన హక్కుల తెలంగాణ రాలేదు. హక్కుల తెలంగాణ కోసం పోరాడాల్సి ఉన్నది. సమరం చేసుకుంటే ఇల్లు అలుక్కోగానే పండుగ కాదు కదా, ఇల్లు అలుక్కోవాలి, కానీ ఇళ్ళకి తోలే వాళ్ళు ఇంటోళ్ళు కాదు, ఇంటోళ్ళు కాదు. ఇవాళ ఇళ్ళకి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన సమైక్యవాది, కర్మకాలి. ఈ ముగనష్టం గుండా కొడుకు కంటే కాంగ్రెస్ వనికి కాల పెడదామంటే ఈ సమైక్యవాదే ఇవాళ ముఖ్యమంత్రిగా దాపురించాడు. ఆయన పండుగ చేస్తాడు. అది ఎట్లా పండుగ అవుతుంది? ఆయన ఆడిబిడ్డ కాదు, కోడలు కాదు. ఇళ్ళకి తందుకు ఆడిబిడ్డ అని నలకాలి, కోడలు అని నలకాలి. కోడలు కాదు, ఆడిబిడ్డ కాదు, ముండ మోసిన మేనత్త. ఎందుకంటే ఆయనది పార్టీ కాదు, ఆయనది పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా కాదు. ప్రజలు అన్నో కానీ మళ్ళా కేసీఆర్ ఎత్తెట్లా అని ఇక బీజేపీ వాడు అందుకునేటట్లేదు, బీసీ ముఖ్యమంత్రిని అన్నాడు, కానీ వాడు అందుకునేటట్లేదు కదా, మన ఓటు మురిగిపోద్దో ఏమో వానికి ఎత్తే మళ్ళా మునగోడికి ఏడొచ్చి కాలపడతాడో, ఇదివరకే అనుభవిస్తాంటివి అని కాంగ్రెస్ బారేసాడు. ఈయన ఢిల్లీని తిప్పుకున్నాడు. ఢిల్లీకి ఏం అక్కేరు ఉన్నదో ఢిల్లీని తిప్పుకొని ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ ఇళ్ళకి మొగ్గు పెట్టేది ముండ మోసిన మేనత్త పెడతాను. ఇది మన కథ. అట్లా ఇప్పుడు 11 yearsలో మీరు మీలాంటి వాళ్ళు ఏం ఆశించి ఏమొస్తుందని తెలంగాణ కోసం కొట్లాడారు. 11 ఏళ్ళుగా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మనం ఇప్పుడు పోల్ పెట్టిన జనాన్ని మీరు మాట్లాడండి అన్న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా భయంకరంగా మనం ఇబ్బందులు గురవుతున్నాము. ఆనాడు మన చేతిలో ఉన్న కనీస ఆ గుంట భూమి కూడా మన చేతిలోంచి పోలేదు. భయానికో భక్తికో వాడి పని వాడు చూసుకున్నాడు, మన పని మనం చూసుకున్నాము. ఇవాళ మొత్తం మన మీదనే చెరబట్టిన మన వాళ్ళే అన్న కాడికి వచ్చింది పరిస్థితి. అంటే ఆనాడు హైదరాబాద్ భూములు అట్లనే ఉన్నాయి, సురక్షితంగానే ఉన్నాయి. నిజాం నవాబు ఏం చేసిండంటే ఈ భూములందరినీ దళితులకు ఇచ్చాడు. ఇప్పుడు పంట పండే భూములు కాకుండా ఆయన ఎవ్వరికి ఇయ్యకుండా దళితులకు ఇచ్చాడు. దళితులకు ఇచ్చిన భూమి ధరణి పేరు మీద వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతున్నాడో దళితున్నే చేస్తాను అనుకునే ముఖ్యమంత్రి వత్తతో రాదనుకోనో దళితుని అన్నాడు. మెజారిటీ వచ్చే వరకు ఆయనే కూర్చున్నాడు. అంతే. కాపలా కుక్క పోయి సింహాసనం మీద కూర్చున్నాడు. కుక్క బుద్ధి పోదు కదా, ఏడ బొక్క కనిపిస్తా తిరుగుతూ ఉంటుంది కదా. బొక్క కనిపించి తిరిగి ఇక్కడి భూములను నాశనం చేసిండు ధరణి పేరు మీద. జిల్లాలో ఉన్న భూములను ఎమ్మెల్యేకి అందినంత ఎమ్మెల్యే, సర్పంచ్కి అందినంత సర్పంచ్, మంత్రికి అబ్బినంత మంత్రి, వీళ్ళందరూ భూములు పోగొట్టుకున్నారు. ఎవరి భూమి ఎక్కడో తెత్తలేదు. ఇప్పటికీ ఆ సిక్కు ముడియడలే, అది సిక్కే అవుతుంది. మరి వచ్చిన ఆయన సిక్కు ఇప్పుతాడేమో, మళ్ళీ ఈయనేమన్నా రేవు చేస్తాడేమో అంటే ఆ సిక్కు ఇప్పుతాడు. ఇంకా గట్టిగా చేస్తున్నాయి ఆయన ఇది ఇడిచిపెడితే నాకెట్లా అని నేను అనుకుంటాను. ఎందుకంటే నెల కప్పం కట్టాలి. నెల కప్పం కట్టాలంటే ప్రభుత్వంలో ఏం లేదు. ఈ భూముల మీదనే ఏదైనా కిందో మీదో చేసి వానికి ఇచ్చేది వానికి ఇవ్వాలి, ఈయన ఉంచుకునేది ఈయన ఉంచుకోవాలి.
ఇప్పుడు అంటాను 7 అన్నదమ్ములు నేను కూడా భూముల వ్యాపారం చేసుకొని బతుకుతా. 7 అయిన వాళ్ళే ఉన్నారు, 7 అయినా 7 అయిన వాళ్ళే ఉన్నారు. 7 అన్నదమ్ములు అటు వాళ్ళు 7 అయిన వాళ్ళ పేరు చెప్తాను. అది వరకు అవత వరకు వీళ్ళ మంత్రులు కవిత పేరు ఎవరు కేటీఆర్ పేరు ఇది చెప్పింది, ఇప్పుడు అది చెప్తాను.